అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోయాయి. మెకనైజేషన్ లైఫ్ స్టైల్గా మారిపోయింది. అంతా యాంత్రీకరణ దిశగా అడుగులేస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువతి ఈ ప్రాంతానికి, కరీంనగర్ చింతకుంట ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తితో సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో ఎప్పుడు ఎలా మోసం చేయాలనే స్కెచ్తోనే ఉంది. ఈ క్రమంలో వారు ఇరువురు ప్రయాణిస్తున్నటువంటి క్రమంలో బెదిరించి డబ్బులు గుంజినటువంటి పరిస్థితి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి ఏం జరిగింది, ఎవరు చేశారు, ఏ కేసు నమోదైంది మనం తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి రూరల్ సిఐ ఉన్నారు. సిఐ గారు, ఏం జరిగింది? ఇట్లాంటి సంఘటనలు బాగా జరుగుతున్నాయి. కోలివింగ్ రిలేషన్షిప్ అని, సహజీవనం అని పేర్లు ఏదైనా మన కరీంనగర్ కూడా ఈ దౌర్భాగ్యం పాకిపోయింది. దీంతో అనేక నేరాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. తాజాగా జరిగినటువంటి చింతకుంట వ్యక్తికి సంబంధించిన ఘటన ఏంటి, ఎవరి మీద కేసు అయింది, ఎవరిని అదుపులోకి తీసుకున్నాం? చింతకుంటకు చెందిన ఒక వ్యక్తి గత 6 సంవత్సరాల నుంచి ఒక ప్రైవేటు సంస్థలో ఏజెంట్గా పనిచేస్తుండగా అతనికి అనకాపల్లికి చెందిన తనతో పాటు పనిచేసే ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడగా అటు పరిచయం వారికి దగ్గర సన్నిహితం ఏర్పడింది. అటు సన్నిహితంలో భాగంగా అతడు తన అనకాపల్లికి చెందిన వ్యక్తి తన భార్యతో సహా కొడైకెనాల్కు వెళ్ళగా అటు కొడైకెనాల్కు కూడా ఈ చింతకుంట వ్యక్తిని రమ్మని చెప్పగా ఈ వ్యక్తి కూడా కొడైకెనాల్ వెళ్ళి అక్కడ భార్యాభర్తలతో ఇతను పరిచయం ఏర్పడి సన్నిహితంగా అనకాపల్లికి పోవచ్చు, వారు చింతకుంటకు వచ్చు, చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇదే క్రమంలో ఆ అనకాపల్లి వ్యక్తి యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు మరణించగా అతని భార్యతో ఈ చింతకుంట వ్యక్తికి పరిచయం ఏర్పడి, ఎట్లాగూ నీ భర్త చనిపోయినాడు కదా, నేను నిన్ను భార్య లెక్కన చూసుకుంటానని ఆమెను నమ్మించి కరీంనగర్ తీసుకొని, ఆమెకు అప్పటికే 2 ఆడపిల్లలు ఉన్నారు, వారిని తీసుకొని కరీంనగర్కి వచ్చి కరీంనగర్లో ఒక ప్రైవేట్ ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ నివాసం ఏర్పాటు చేసి చుట్టుపక్కల వారికి కూడా నా భార్య అని చెప్పుకుంటూ అతను అటు ఫైనాన్స్లో ఏజెంట్ బంద్ చేసి కరీంనగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారి డబ్బులు సంపాదించుకుంటూ ఆమె 2 పిల్లలను కూడా ప్రైవేటు స్కూళ్ళలో జాయిన్ చేయించి డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుంటూ ఆయన ఆ విలాసవంతమైన జీవితం గడుపుచున్నాడు. ఆమె నువ్వు నన్ను ఎట్లాగూ భర్త లెక్కనే చూసుకుంటా అని చెప్పినావు కదా, నా దగ్గర కూడా కొన్ని డబ్బులు ఉన్నాయి ఇస్తానని చెప్పి ఆమె కూడా రియల్ ఎస్టేట్లో భాగస్వామిగా చేరినది. వారిద్దరి మధ్య కొంచెం గోప్యత ఏర్పడి నాకు ఒక ఇల్లు కావాలి, నాకు ఉండడానికి, నేను అద్దెకున్న ఇళ్లలో నాకు ఇబ్బంది అవుతున్నది, ఇల్లు కావాలని అని చెప్పి కోరితే అతను ఇక్కడ ఇల్లు కొనిస్తానన్నాడు. మళ్ళీ తర్వాత నేను హైదరాబాద్లో ఇల్లు కొనిస్తా అని చెప్పేసి హైదరాబాద్కు గత ఒక 3 నెలల క్రింద 6 నెలల క్రింద హైదరాబాద్కు తీసుకువెళ్ళి అచ్చట ఒక విల్లాను ఒక వ్యక్తితో చూపించగా అటు విల్లాను ఆమె నచ్చినది. అటు విల్లా వ్యక్తికి కూడా ఈమె మీద కన్నుపడి అతని భార్య కూడా 3 సంవత్సరాల క్రితం విడాకులు జరగా వాళ్ళు ఇద్దరు మళ్ళీ తిరిగి కరీంనగర్ రాగా ఈమె అనకాపల్లికి చెందిన ఈమె ఆ హైదరాబాద్ విల్లా యజమానితోని సన్నిహితంగా ఉంటూ ఫోన్లో సంభాషిస్తూ ఉండగా ఇతనికి డౌట్ వచ్చి, చింతకుంట వ్యక్తికి డౌట్ వచ్చి నువ్వు ఎందుకు అతనితో మాట్లాడుతున్నావని అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. అటు గొడవలలో భాగంగా ఈయనను వదిలిపెట్టి కొద్ది రోజుల పాటు హైదరాబాద్కి వెళ్ళగా ఆ విల్లా యజమాని ఆమెను సేమ్ ఇదే మాదిరిగా నేను కూడా నా భార్యకు విడాకులు ఇచ్చిన, నిన్ను కూడా నేను సహజీవనం చేస్తూ భార్య లెక్క చూసుకుంటానని చెప్పి ఆయనను కూడా ఆమెతో నమ్మించి వారిద్దరూ అక్కడ కాపురం చేసుకుంటూ కరీంనగర్కి వచ్చి వీరి ఇక్కడ కాపురం చేసుకుంటూ ఉండగా వీరి మధ్య గొడవలు జరిగినాయి. ఈ ఆస్తుల దగ్గర గొడవలు జరగగా ఇట్టి విషయం మొత్తము ఇతనికి ఈ రియల్ ఎస్టేట్లో వ్యాపారంలో భాగస్వామి నాకు ఇల్లు కొనిస్తా అని 1.5 కోటి పెట్టి నా డబ్బులు కూడా కొన్ని తీసుకున్నాడని చెప్పేసి హైదరాబాద్ విల్లా యజమానికి చెప్పగా అటు యజమాని ఒక పథకం ప్రకారము ఒక 2 వాహనాలు ఇచ్చి ఆమెను కరీంనగర్కు పంపించేసి ఆమె గీతాభవన్ చౌరస్తా నుండి ఫోన్ కాల్ చింతకుంట వ్యక్తికి చేయగా చింతకుంట వ్యక్తి మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం, ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకుందాం అని చెప్పి అనగా అతను తన స్కార్పియో వాహనం తీసుకొని గీతాభవన్ వద్దకు రాగా ఈమె అటు వాహనంలో ఎక్కి చింతకుంటకు వెళ్ళినది. ఆ చింతకుంటలో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుండగా వీళ్ళు ముందే వేసుకున్న పథకం ప్రకారము వారు ఉన్న చింతకుంట ఉన్న గెస్ట్ హౌస్ యొక్క లొకేషన్
వారికి షేర్ చేయగా ఆమె తీసుకొచ్చిన 2 వాహనాలలో కొంతమంది వ్యక్తులు చింతకుంట గెస్ట్ హౌస్ వద్దకు వచ్చి ఆమెను తో మాట్లాడి అట్టి చింతకుంట వ్యక్తిని అతని స్కార్పియోలనే కూర్చునబెట్టుకొని చింతకుంట నుండి బలవంతంగా కొంతమంది వ్యక్తులు కలిసి 3 వాహనాలలో హైదరాబాద్కు తీసుకువెళ్తుండగా షామీర్పేట వద్ద ఆడ ట్రాఫిక్ జామ్ కాగా పోలీస్ స్టేషన్ ముందే అతడు నన్ను కిడ్నాప్ చేసినారని స్కార్పియోలోకి వెళ్ళి దిగి ఆ వ్యక్తి షామీర్పేట పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఫిర్యాదు చేయగా పోలీసులు బయటికి వచ్చి చూడగా స్కార్పియో వాహనంలో ఆమె పారిపోయినది. మిగతా 2 వాహనాలు కూడా వయా కామారెడ్డి నిజామాబాద్కి వెళ్ళి వాళ్ళు కూడా హైదరాబాద్కు వెళ్ళిపోయినారు. ఆ షామీర్పేట పోలీసు వాళ్ళు 0 ఎఫ్ఐఆర్ చేసి కొత్తపల్లికి పోలీస్ స్టేషన్కు అట్టి కేసును బదిలీ చేయగా కొత్తపల్లి ఎస్ఐ సాంబమూర్తి గారు అతను కిడ్నాప్ కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మేము ప్రారంభించినాము. మా దర్యాప్తులో భాగంగా ఈ యొక్క 0 ఎఫ్ఐఆర్లో ఉన్న ఫిర్యాదును విలిపించగా అతను నేను చెప్పిన విషయాలన్నీ ఇదే విధంగా చెప్పి అతను వాళ్ళ ఫోన్ నంబర్లు ఆ విల్లా యొక్క అడ్రస్సు చెప్పగా మేము అట్టి విల్లాకు వెళ్ళి అక్కడ వారి తల్లిదండ్రులకు మీ కొడుకు మీద మీ ఇంకో ఆడామె మీద కేసు అయిందని చెప్పగా వాళ్ళు నిన్న మధ్యాహ్నం సమయంలో కొత్తపల్లి పోలీస్ స్టేషన్కు మా కేసులో మేము నేరస్తులమని చెప్పి మాకు తెలిసింది, మేము ఎటువంటి నేరం చేయలేదని మమ్మల్ని బొక్కాయించి పోలీస్ స్టేషన్కు వచ్చి వాళ్ళు సరెండర్ అయినారు. సరెండర్ కాగా వాళ్ళు జరిగిన విషయం మొత్తం చెప్పగా వాహనం లేదు మా దగ్గర, వాళ్ళు వచ్చిన వాళ్ళు పారిపోయినారని చెప్పి చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకున్నందున వాళ్ళను అరెస్ట్ చేసి అనకాపల్లి ఆమెను మరియు హైదరాబాద్లో 2వసారి సహజీవనం గడుపుతున్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించాము. మిగతా ఒక నేరస్తుల సమాచారం తెలియవలసి ఉన్నది. వాళ్ళ యొక్క ఫోన్ నంబర్లతో ఆధారంగా వారిని కూడా త్వరలోనే పట్టుకొని వారు వచ్చిన వాహనాలను కూడా సీజ్ చేసి తదుపరి నేరస్తులను కూడా కోర్టులో హాజరుపరుస్తాం. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, కలిసి ఉందాం, సహజీవనం చేద్దామని చెప్పి నమ్మించారు. ఈ క్రమంలో జరిగినటువంటి అనేక మోసాలు ఆ నేరాలకు దారితీస్తున్నాయి. మరి ప్రస్తుతం మనం చూస్తున్నాం. అయితే కరీంనగర్ చింతకుంట వాసికి ఎదురైనటువంటి అనుభవమే హైదరాబాద్ వ్యక్తికి ఎదురైంది. దీంతో పక్కా పథకం ప్రకారం కిడ్నాప్ అండ్ మర్డర్ చేసే ప్లాన్లో భాగంగా వెళ్తున్నటువంటి క్రమంలోనే చాకచక్యంగా తప్పించుకొని తను గోడును పోలీసులకి వెళ్ళగక్కాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకున్నారు. మరికొంతమంది కొరకు వెతుకుతున్నామన్నారు. తెలిసి తెలియని తనంతో ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సహజీవనం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మీకు జరుగుతున్నటువంటి మోసాన్ని, మీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.